హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ పాటించాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ టాపిక్ మీద థైరాయిడ్ పేషెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది క్యాబేజ్, క్యాలీఫ్లవర్ తీసుకోకూడదు, సోయా తీసుకోకూడదు, మిల్లెట్స్ తీసుకోకూడదు, వీట్ తీసుకోకూడదు, అలాగే ఐడైజ్డ్ సాల్ట్ వాడకూడదు, ఇలాంటి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. అసలు ఈ ఫుడ్స్ ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేయమంటారు, ఇవి ఎలా థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ చేస్తాయి, అసలు రిస్ట్రిక్ట్ చేయాలా వద్దా, ఎంత క్వాంటిటీలో ఈ ఫుడ్స్ ని తీసుకుంటే మన థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ మీద వీడియో చేయమని చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ నన్ను అడిగారు. సో కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు మన థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ ఎలా తయారు చేస్తుందంటే మెయిన్ గా 2 స్టెప్స్. ఒకటి, మన బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని ఫస్ట్ థైరాయిడ్ గ్రంథి లోపలికి తీసుకుంటుంది. సెకండ్, ఈ తీసుకున్న ఐడిన్ ని థైరోగ్లోబులిన్ అనే ఒక ప్రోటీన్ తో కలిపి T3, T4 అనే హార్మోన్స్ తయారు చేస్తుంది. ఒక 3 ఐడిన్ మాలిక్యూల్స్ ఈ ప్రోటీన్ తో కలిస్తే మనకి T3 అనే హార్మోన్ వస్తుంది. ఒక 4 ఐడిన్ మాలిక్యూల్స్ ఈ ప్రోటీన్ తో కలిస్తే T4 అనే హార్మోన్ వస్తుంది. మనం రొటీన్ గా బ్లడ్ టెస్ట్ లో చూసే ఈ T3, T4 అనే హార్మోన్స్ ఇవే అన్నమాట. ఈ ఐడిన్ ని థైరోగ్లోబులిన్ ప్రోటీన్ తో కలిపేలా చేసే ఎంజైమ్ థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్, దీన్నే TPO ఎంజైమ్ అంటారు. ఈ ఎంజైమ్ సరిగ్గా పనిచేయకపోతే ఈ కాంబినేషన్ రియాక్షన్ సరిగ్గా జరగక T3, T4 హార్మోన్స్ తగ్గి మనకి హైపోథైరాయిడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ లో ఐడిన్ సరిగ్గా లేకపోయినా, అలాగే మనం తీసుకునే కొన్ని ఫుడ్స్ లో గోయిట్రోజన్స్ అనే కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే బ్లడ్ లో ఉన్న ఐడిన్ థైరాయిడ్ గ్రంథిలోకి రాకుండా, అలాగే ఈ TPO ఎంజైమ్ సరిగ్గా పనిచేయకుండా చేస్తాయి. సో మన థైరాయిడ్ ని సరిగ్గా పనిచేయనీయకుండా చేస్తాయి కాబట్టి వీటిని గోయిట్రోజన్స్ అంటారు. వీటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, గోయిటర్ అంటే మన థైరాయిడ్ గ్రంథి సైజ్ పెరిగితే గనక దాన్ని గోయిటర్ అంటారు. సో ఇవి మన థైరాయిడ్ గ్రంథిని పని చేయకుండా థైరాయిడ్ గ్రంథిని ఎన్లార్జ్ అయ్యేలా చేస్తాయి కాబట్టి ఈ ఫుడ్స్ అన్నిటిని కూడా గోయిట్రోజన్స్ అంటారు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, థైరాయిడ్ పేషెంట్స్ ఐడైజ్డ్ సాల్ట్ వాడొచ్చా, లేదా పింక్ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్, ఇందులో ఐడిన్ ఉండదు కాబట్టి వీటిని వాడాలా అన్నది. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. కన్సైజ్ గా చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ లో ఐడిన్ అనేది సరిగ్గా లేకపోతే మనకి థైరాయిడ్ హార్మోన్స్ తయారీ కూడా సరిగ్గా జరగదు. పెద్దవాళ్ళలో అయితే పర్ డే కి 150 మైక్రోగ్రామ్ ఐడిన్ కావాలి. ప్రెగ్నెన్సీ ఆర్ లాక్టేషన్ పీరియడ్ లో అయితే 250 మైక్రోగ్రామ్ ఐడిన్ కావాలి. మీరు ఒక 5 గ్రామ్ ఐడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే గనక అందులో మనకి 75 to 100 మైక్రోగ్రామ్ ఐడిన్ ఉంటుంది. అలాగే ఐడిన్ కి అదర్ సోర్సెస్ ఏంటంటే ఒక గ్లాస్ మిల్క్ లో 50 మైక్రోగ్రామ్ ఐడిన్ ఉంటుంది, ఒక ఎగ్ లో 25 మైక్రోగ్రామ్ ఐడిన్ ఉంటుంది, అలాగే ఫిష్ లో కూడా అడెక్వేట్ గా ఉంటాయి, అండ్ అదర్ వెజిటేబుల్స్ లో చాలా తక్కువ ఐడిన్ ఉంటుంది. సో ఎవరైతే ఎగ్, మిల్క్, ఫిష్ రెగ్యులర్ గా తీసుకోరో వాళ్ళు ఐడిన్ లేని సాల్ట్ వాడితే గనక వాళ్ళకి ఐడిన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఐడిన్ ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎక్సెస్ ఐడిన్ తీసుకున్నప్పుడు మీ థైరాయిడ్ లో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఈ హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. సో మీరు లిమిటెడ్ క్వాంటిటీలో అంటే పర్ డే కి 3 to 5 గ్రామ్ ఐడైజ్డ్ సాల్ట్ కన్నా తక్కువే తీసుకుంటే కనుక మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ కాదు. అండ్ సెకండ్ డౌట్, థైరాయిడ్ పేషెంట్స్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చా అన్నది. ఈ క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ అయిన క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, టర్నిప్స్ వీటిలన్నిటిలో కూడా గోయిట్రోజన్స్ అయిన థయోసైనైడ్స్, ఐసోథయోసైనైడ్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే మన బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి లాకుండా బ్లాక్ చేస్తాయి. సో దాని వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగదు. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఈ వెజిటేబుల్స్ ని రా ఫామ్ లో అంటే పచ్చి కూరగాయల రూపంలో తీసుకుంటేనే వీటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ని బాయిల్ చేసి తింటే గనక మీరు బాయిలింగ్ చేసినప్పుడు 90% ఆఫ్ ది గోయిట్రోజన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సో కాబట్టి వీటి యొక్క ఎఫెక్ట్ అనేది మన థైరాయిడ్ గ్రంథి మీద ఎక్కువగా ఉండదు. సో మీరు రా వెజిటేబుల్స్ అయితే వీక్ కి ఒకసారి కన్నా ఎక్కువ తినొద్దు. అదే ఈ వెజిటేబుల్స్ ని మీరు బాయిల్ చేసి తింటే గనక వీక్లీ 3 to 4 టైమ్స్ తిన్నా సరే ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ కాదు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫుడ్ లో ఐడిన్ తక్కువగా తీసుకుంటారో వాళ్ళ థైరాయిడ్ గ్రంథి మీద ఈ వెజిటేబుల్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది ఆబ్వియస్ కదా, మనం తీసుకునే ఫుడ్ లో ఐడిన్ లేదు, అండ్ ఈ వెజిటేబుల్స్ ఏమో బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి రాకుండా చేస్తున్నాయి. దానివల్ల ఐడిన్ అవైలబుల్ గా ఉండదు కాబట్టి మన థైరాయిడ్ హార్మోన్ తయారీ కూడా సరిగ్గా జరగదు. సో ఈ వెజిటేబుల్స్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు వారు తీసుకునే ఫుడ్ లో ఐడిన్ అడెక్వేట్ గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థైరాయిడ్ పేషెంట్స్ సోయా ప్రొడక్ట్స్ తీసుకోకూడదా? ఈ టాపిక్ మీద కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సోయాలో ఐసోఫ్లేవనాయిడ్స్ అయిన జెనిస్టిన్, డైఎడ్జిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ లో ఉన్న ఐడిన్ ని థైరాయిడ్ గ్రంథిలోకి రాకుండా చూస్తాయి. అలాగే ఐడిన్ ని థైరోగ్లోబులిన్ అనే ప్రోటీన్ తో కలిపే TPO అనే ఎంజైమ్ ని కూడా సరిగ్గా పని చేయకుండా చేస్తాయి. సో కాబట్టి సోయా ఎక్కువగా తీసుకోకూడదు. కానీ మీరు పర్ డే కి 30 గ్రామ్స్ డ్రై సోయా కన్నా తక్కువగా తీసుకుంటే కనుక థైరాయిడ్ గ్రంథి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోయాలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు థైరాయిడ్ టాబ్లెట్ తో పాటు ఈ సోయా ప్రొడక్ట్స్ తీసుకుంటే గనక ఈ సోయాలో ఉన్న ప్రోటీన్ అండ్ ఫైబర్ థైరాయిడ్ టాబ్లెట్స్ తో బైండ్ అయ్యి థైరాయిడ్ అబ్జార్ప్షన్ సరిగ్గా జరగకుండా చూస్తాయి.
సో కాబట్టి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న 4 అవర్స్ వరకు కూడా ఈ సోయా ప్రొడక్ట్స్ అనేవి తీసుకోకూడదు. అండ్ ఫోర్త్ క్వశ్చన్, థైరాయిడ్ పేషెంట్స్ మిల్లెట్స్ తీసుకోవచ్చా? మిల్లెట్స్ లో కూడా సోయా లాగే ఐసోఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ మిల్లెట్స్ అన్నిటిలో బాజ్రా అంటే మనం తెలుగులో సజ్జలు అంటాం కదా, ఈ సజ్జల్లో ఈ థైరాయిడ్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. మిగిలిన మిల్లెట్స్ అన్నిటిలో కూడా ఈ గోయిట్రోజన్స్ అనేవి చాలా తక్కువ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి. సో మీరు సజ్జలు తీసుకుంటే గనక వారంలో ఒకసారి కన్నా ఎక్కువ తీసుకోవద్దు. అలాగే అదర్ మిల్లెట్స్ అన్ని కూడా మీరు వారంలో 3 to 4 టైమ్స్ తీసుకున్నా సరే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది పెద్దగా ఎఫెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకో డౌట్ ఏంటంటే థైరాయిడ్ పేషెంట్స్ గ్లూటెన్ ప్రొడక్ట్స్ వాడకూడదా అన్నది. హైపోథైరాయిడ్ పేషెంట్స్ లో ఒక 5 to 10% మందికి గోధుమలు వీటిలో ఉండే గ్లూటెన్ అనేది పడదన్నమాట. ఈ గ్లూటెన్ పడకపోవడం అనేది కూడా థైరాయిడ్ లాగే ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. వీళ్ళు గ్లూటెన్ ఉండే ప్రొడక్ట్స్ తీసుకుంటే గట్ లో ఇన్ఫ్లమేషన్ పెరిగి థైరాయిడ్ టాబ్లెట్స్ సరిగ్గా అబ్జార్బ్ కావు. అలాగే న్యూట్రియంట్స్ అయిన B12 అండ్ ఐరన్ కూడా సరిగ్గా అబ్జార్బ్ కావు. సో వీళ్ళకి నార్మల్ పేషెంట్స్ కి ఇచ్చే థైరాయిడ్ డోస్ కన్నా ఎక్కువగా డోస్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అసలు వీళ్ళకి వీట్ ప్రొడక్ట్స్ పడతాయా లేదా అని తెలుసుకోవడానికి మనం బ్లడ్ లో ఒక యాంటీబాడీ టెస్ట్ చేస్తాము. దీన్నే TTG యాంటీబాడీస్ అంటారు, టిష్యూ ట్రాన్స్గ్లూటమినేజ్ యాంటీబాడీస్ అనేది. ఈ టెస్ట్ చేయించుకుని ఈ టెస్ట్ లో పాజిటివ్ వస్తే గనక వాళ్ళు వీట్ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ యాంటీబాడీస్ టెస్ట్ అనేది నెగిటివ్ వస్తే గనక మీరు వీట్ ప్రొడక్ట్స్ తీసుకున్నా సరే మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ కాదు. సో ఇవి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ గురించి. అండ్ లాస్ట్లీ మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందో చూద్దాం. మన థైరాయిడ్ నార్మల్ గా పనిచేయాలంటే మనకి ఐడిన్ తో పాటు కొన్ని మినరల్స్ కూడా కావాలి. అవేంటి అంటే సెలీనియం, జింక్, ఐరన్, వైటమిన్ డి, B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏ ఫుడ్స్ లో ఎక్కువ ఉంటాయన్నది ఇక్కడ నేను చార్ట్ ఇస్తున్నాను. మీరు వీడియో పాజ్ చేసుకుని ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒకసారి చూడండి. సో ఈ మినరల్స్ అన్ని కూడా మీరు రెగ్యులర్ గా ఫిష్ గానీ, ఎగ్ గానీ, సీడ్స్ గానీ రెగ్యులర్ గా తీసుకుంటే ఈ మినరల్స్ చాలా వరకు కవర్ అవుతాయి. వైటమిన్ డి కోసం సన్లైట్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. B12 అనేది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లోనే ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ అయితే సప్లిమెంట్ తీసుకోండి. అండ్ అలాగే ఎక్సర్సైజ్ అండ్ యోగా కూడా థైరాయిడ్ ఫంక్షన్ ని బెటర్ చేస్తుంది. ఎవరైతే ఒబేస్ గా ఉంటారో, సెడెంటరీగా ఉంటారో వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే గనక ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి థైరాయిడ్ ఫంక్షనింగ్ బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని యోగాసనాలు ఎస్పెషల్లీ సర్వంగాసనం, మత్యాసనం, భుజంగాసనం ఇలాంటి ఆసనాలు చేసినప్పుడు మన థైరాయిడ్ కి బ్లడ్ ఫ్లో పెరిగి థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఓవరాల్ గా మన ఫుడ్ థైరాయిడ్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. సో సమ్మరైజ్ చేయాలంటే మీరు ఈ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ తో మీరు లైఫ్ ని టూ మచ్ కాంప్లికేట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఫ్రాంక్ గా చెప్పండి, అసలు మనం క్యాబేజ్, కాలీఫ్లవర్ వీక్ లో ఎన్నిసార్లు తింటాం? ఒకసారి తింటాం. ఒకసారి తిన్నప్పుడు థైరాయిడ్ మీద ఏమి ఎఫెక్ట్ చూపించదు. సెకండ్, సోయా ప్రొడక్ట్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటాం? 1 or 2 టైమ్స్ తీసుకుంటాం. అది కూడా మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న 4 hours తర్వాత తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ నెక్స్ట్ మిల్లెట్స్ లో సజ్జలు తప్ప మీరు అదర్ మిల్లెట్స్ ని వీక్లీ 3 to 4 టైమ్స్ తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అండ్ ఐడైల్ సాల్ట్ ని ఒక 3 to 5 grams కన్నా తక్కువ తీసుకుంటే దాని ఎఫెక్ట్ కూడా ఉండదు. అండ్ గ్లూటెన్ మీకు పడుతుందా లేదా అని డౌట్ ఉంటే కనుక యాంటీబాడీ టెస్ట్ చేయించుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక గ్లూటెన్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయండి. అలాగే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫుడ్స్ అయిన నట్స్ అండ్ సీడ్స్ తీసుకోండి. ఫిష్, ఎగ్, వెజిటేబుల్ సలాడ్స్ కూడా ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇంపార్టెంట్లీ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి. సో ఇవన్నీ చేస్తే గనక మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా కంట్రోల్ కాకపోతే గనక మీరు టాబ్లెట్ రూపంలో థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటే గనక మీ థైరాయిడ్ అనేది కంట్రోల్ గా ఉంటుంది. అండ్ లేడీస్ లో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ప్యూబర్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతాయి, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని ఎక్కువగా వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే వస్తాయి తప్ప మీరు టాబ్లెట్ వేసుకుని థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఈ థైరాయిడ్ మెడిసిన్ ని మీరు 100 సంవత్సరాలు వాడినా సరే థైరాయిడ్ టాబ్లెట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ప్రొవైడెడ్ మీరు కరెక్ట్ డోస్ వేసుకుని థైరాయిడ్ హార్మోన్స్ ని నార్మల్ లెవెల్లో పెట్టుకుంటే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది ఓవరాల్ గా థైరాయిడ్ గురించి. ఈ వీడియో కొంచెం లెంతీగా అయ్యి ఉండొచ్చు, బట్ నేను అన్ని టాపిక్స్ ఒకే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఇది నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ.